మార్కెట్లోకి కొత్త దేవుడు వచ్చాడు. కొత్త దేవుడండి, ఓం కొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని వారికి దిక్కు మొక్కు లేదండండి. రాండి బాబు రాండి శిశువా, కొత్త దేవుడండి, ఓం కొత్త దేవుడండి. సరే, కథలోకి వెళ్లే ముందు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. మీరు చూసిన ఆ వీడియోలో ఒక వ్యక్తి దర్జాగా కుర్చీలో కూర్చునున్నాడు. ఆ వ్యక్తి పక్కనే అతని భార్య ఉంది, వెనకాల అతని అనుచరులు ఉన్నారు. ఇది కాదు మీరు చూడాల్సింది, అతని కాళ్ళ దగ్గర ఒక మహిళ తన భర్తతో కలిసి కుర్చీలో దర్జాగా కూర్చున్న ఆ వ్యక్తి పాదాలు భక్తి శ్రద్ధలతో కడుగుతోంది. పసుపు రాసింది, బొట్లు పెట్టింది. ఆ తర్వాత ఆ కాళ్ళకి నమస్కరించింది. కడిగిన ఆ నీళ్లని నెత్తి మీద చల్లుకుంది. ఇందులో తప్పేముంది అని అనుకుంటున్నారా? తప్పేమీ లేదు. పెద్దవాళ్ళకి, బాబా లాంటి వ్యక్తులకి కాళ్ళు కడగడంలో, నమస్కరించడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆమె మామూలు మహిళ కాదు. మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్, పేరు రూపాలి చాణక్కర్. మరి ఒక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ అంటే ఒక విధంగా ఆ రాష్ట్ర మహిళలందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు. ఆ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఎటువంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆపద కలిగినా, అఘాయిత్యానికి గురైన ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ విచారిస్తుంది, శిక్షిస్తుంది. అంతటి పవర్ఫుల్ పోస్ట్ అది. మరి అంతటి పవర్ఫుల్ పోస్ట్లో ఉన్న ఒక మహిళ కాళ్ళు కడుగుతుందా? ఇందులో తప్పే ఉంది అంటే తప్పేమి లేదు. మహిళా రాష్ట్ర కమిషన్ చైర్మన్ కూడా పెద్దవాళ్ళ కాళ్ళు కడగచ్చు, నమస్కరించవచ్చు. కానీ ఆ కుర్చీలో దర్జాగా కూర్చున్న ఆ వ్యక్తి బిజినెస్లో, ఈ మహిళ కూడా బిజినెస్ పార్ట్నర్, వ్యాపార భాగస్వామి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో లేదా పోస్ట్లో ఉన్న వాళ్ళు ప్రైవేటు వ్యాపార లావాదేవీల్లో ఉండడానికి వీల్లేదు. అది చట్టరీత్యా నేరం. అంతేకాదు, మీకు ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను, అది కూడా చూడండి. పూర్తి వీడియోని నేను చూపించలేను, ఎందుకంటే అశ్లీలంగా ఉన్న వీడియో. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం నేను ఆ వీడియో మీకు చూపించలేను. మీరు చూసిన ఆ అశ్లీల వీడియోలో ఒక పురుషుడు, ఒక మహిళ ఉన్నారు. ఆ పురుషుడు ఎవరో కాదు, మొదటి వీడియోలో కుర్చీలో దర్జాగా కూర్చున్న వ్యక్తి, ఏ మహిళా కమిషన్ చైర్మన్ అయితే కాళ్ళు కడిగిందో ఆ వ్యక్తే మీరు చూసిన రెండవ వీడియో అశ్లీల వీడియోలో ఉన్నాడు. ఈ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ ఆ వ్యక్తి కాళ్ళు కడిగింది, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంది, ఎండ తగులకుండా గొడుగు పట్టింది, చేతిలో చెయ్యేసి నడిచింది. ఆ వ్యక్తికి ఎన్నో పేర్లున్నాయి. అశోక్ కరాట్, బాబా అశోక్, ఆస్ట్రాలజీ అశోక్, న్యూమరాలజీ అశోక్, జ్యోతిష్యుడు అశోక్, బహుభాషా కోవిదుడు, ఇలా ఎన్నో పేర్లున్నాయి. ఈ అశోక్ బాబా దగ్గరికి మహిళా కమిషన్ చైర్మనే కాకుండా సాక్షాత్తు డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నవారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్యలు, కూతుళ్ళు, ఇలా ఎంతోమంది ఈ అశోక్ బాబా అనుచరులు, ఒక విధంగా భక్తులు. మరి అంత పెద్ద గొప్పింటి వాళ్ళు, పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నవారు, పలుకుబడి ఉన్నవాళ్ళు, అనుచరులుగా, భక్తులుగా ఉన్న ఆ బాబా ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఆ బాబా దగ్గర నుంచి మొత్తం 58 అశ్లీల వీడియోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ 58 అశ్లీల వీడియోలో 58 మంది మహిళలు వేరువేరుగా ఉన్నాడు, కానీ పురుషుడు మాత్రం ఒక్కడే.
ఆ ఒక్కడే ఎవరో కాదు, ఈ మహానుభావుడే సాక్షాత్తు దైవాంశ సంపుతుడిగా పిలుచుకుంటున్న అశోక్ బాబా. మరి అటువంటి అశోక్ బాబా దగ్గరికి పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పెద్ద పెద్ద వాళ్ళు, ఇలా ఎంతోమంది అతని దగ్గరికి ఎందుకు వచ్చేవాళ్ళు? అటువంటి బాబా ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఎందుకున్నాడు? అతని దగ్గర నుంచి 58 అశ్లీల వీడియోలు ఎలా బయటపడ్డాయి? పోలీసుల దగ్గరికి అవి ఎలా వచ్చాయి? ఇవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. నాసిక్కి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో అశోక్ కరాట్ జన్మించాడు. 40 సంవత్సరాల క్రితం నేవీ మర్చెంట్లో క్యాప్టెన్గా జాబ్ వచ్చింది. నేవీలో ఉద్యోగం అంటే సముద్ర మార్గం ద్వారా రకరకాల ప్రదేశాలు ఇవన్నీ తిరుగుతూ ఉండాలి. అలా అశోక్ కరాట్ మన దేశంలోని ఎన్నో ప్రాంతాలకి తిరిగాడు. అలాగే ఎన్నో విదేశాలకు వెళ్ళాడు. కొత్త ప్రాంతాలకి, కొత్త ప్రదేశాలకి వెళ్ళినప్పుడల్లా అక్కడి స్థానిక భాషలు అవన్నీ నేర్చుకున్నాడు. అలా 20కి పైగా మన దేశానికి చెందిన అలాగే విదేశాలకు సంబంధించిన భాషలు అవన్నీ నేర్చుకున్నాడు. బహుభాషా కోవిదుడు అయిపోయాడు. అప్పుడప్పుడు సెలవులకి తన గ్రామానికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. గ్రామానికి వచ్చినప్పుడల్లా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తన భాషా ప్రావీణ్యాన్ని చూపించేవాడు. తాను నేర్చుకున్న సౌత్కి సంబంధించిన లాంగ్వేజ్లు, నార్త్లో సంబంధించిన లాంగ్వేజ్లు, అలాగే విదేశాలకు సంబంధించిన భాషలు ఇవన్నీ మాట్లాడుతూ గ్రామస్తుల్ని ఆకట్టుకునేవాడు. మంచి మంచి ఆధ్యాత్మికగా ధార్మిక విషయాలు ఇవన్నీ చెబుతూ ఉండేవాడు. ఊర్లో వాళ్ళకి స్థానిక భాష ఒక్కటే తెలుసు. అశోక్ కరాట్ ఎప్పుడైతే ఇన్ని భాషలు అనర్గళంగా మాట్లాడడం మొదలుపెట్టాడో, మంచి మంచి విషయాలు ఇవన్నీ చెప్తూ ఉండేసరికి గ్రామంలోని వాళ్ళందరికీ కొత్తగా వింతగా ఉండేది. అశోక్ ఒక అద్భుతమైన వ్యక్తిగా కనిపించేవాడు. అలా సెలవులకి తన గ్రామానికి వచ్చినప్పుడల్లా ఇటువంటి విషయాలు చెబుతూ ఉండేవాడు. గ్రామంలోని ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు అశోక్ వస్తాడా అని ఎదురు చూసేవారు. అశోక్ సెలవులకి వచ్చినప్పుడల్లా కొత్త కొత్త విషయాలు ఇవన్నీ చెబుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు చేతులు చూసి రేఖల్ని బట్టి జాతకాలు కూడా చెప్పడం మొదలుపెట్టాడు. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి సంఖ్యాశాస్త్రం ఇలా ఉంది, ఈ నంబర్ ప్రకారం నీకు తొందరలోనే ఉద్యోగం వస్తుంది, అలాగే మీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది అని ఇలా చెప్పడం మొదలుపెట్టేసరికి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి తమ జాతకాలు అవన్నీ చెప్పించుకుంటూ ఉండేవారు. నా కూతురికి పెళ్ళి ఎప్పుడవుతుంది, వచ్చే అల్లుడు బాగుంటాడా లేదా నా కొడుకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఇలా వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చెప్తూ ఉండేవాడు. ఇక్కడ ఉన్న దరిద్రం ఏంటంటే ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. 10 మందికి చెప్తే అందులో ఒక్కడికి నిజమవుతుంది. మిగతా 9 మంది అరే మాకు ఏమీ అవ్వలేదే అన్నది పక్కన పెట్టి ఒక్కడికి అయింది కదా అని ఈ 9 మందితో పాటు మిగతా వాళ్ళందరూ నమ్మడం మొదలు పెడతారు. అలా ఊళ్ళో వాళ్ళందరూ కెప్టెన్ అశోక్ని నమ్మడం మొదలుపెట్టారు. ఇదంతా అశోక్ గమనించాడు. ఇదేదో బాగుందే అని అనుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రిపోర్టుల ప్రకారం అశోక్ రిటైర్డ్ అయిపోయాడని లేదా ఉద్యోగం వదిలిపెట్టాడని అంటున్నారు. సరే ఏ రాయితీ ఏంటి పళ్ళోడు కొట్టుకోవడన్నట్టు రిటైర్ అయినా ఉద్యోగం వదిలిపెట్టేసినా పెద్ద ఫరక్ ఏముండదు. ఆ తర్వాత తన గ్రామంలోనే చిన్న దుకాణం తెరిచాడు. అందరికీ జాతకాలు, జ్యోతిష్యం చెప్పడం మొదలుపెట్టాడు. అలా 10 మందిని వశం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆలోచించాడు, ఊళ్ళో ఉంటే పెద్దగా లాభం లేదు అని తన మకాంని నాసిక్కి మార్చాడు. అక్కడ ఒక దుకాణం తెరిచాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలుపెట్టాడు. దాంతోపాటే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. అసలే బహుభాషా కోవిదుడు, రకరకాల భాషలు అవన్నీ వచ్చు. దాంతో వచ్చిన వాళ్ళందరినీ తన భాషా ప్రావీణ్యం చేత ఆకట్టుకునేవాడు. 10 మంది తయారయ్యారు. అందరూ అశోక్ని ఒక బాబాలాగా చూడడం మొదలుపెట్టారు. అప్పటికి అశోక్ కరాట్కి పెద్దగా పేరేమీ రాలేదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నాసిక్ వెళ్ళాడు. అక్కడ ఒక గుడిని సందర్శించుకున్నాడు. అప్పుడు కొంతమంది ఇక్కడ స్థానికంగా అశోక్ కరాట్ అని ఒక జ్యోతిష్యుడు అన్నాడు, అతడికి మంచి పేరుంది, అతడు ఏం చెప్పినా నిజమవుతుంది అని చెప్పడంతో ఏక్నాథ్ షిండే సరేనని అశోక్ని కలుసుకున్నాడు. వచ్చేశాడు. జనరల్గా రాజకీయ నాయకులు ఎవరికైనా ఒక్కొక్క పేరుంటే వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉంటారు వాళ్ళ స్వలాభం కోసం. సరే ఒక డిప్యూటీ సీఎం వెళ్ళి కలిశాడు అంటే మరి ఒక్కడే వెళ్ళాడు కదా, రాజు వెడలే అన్న టైపులో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంది మార్బలం వీళ్ళంతా కలిసి వెళ్తారు. ఎప్పుడైతే ఏక్నాథ్ షిండే అశోక్ని కలిశాడో అప్పటి నుంచి అశోక్ జాతకం మొత్తం మారిపోయింది. అరే సాక్షాత్తు ఒక డిప్యూటీ సీఎంఏ అశోక్ని కలిశాడంటే తన రాజకీయ భవిష్యత్తు తెలుసుకోవడం కోసం వెళ్ళి కలిశాడు. మరి అటువంటి వ్యక్తి వెళ్ళి కలిశాడంటే మరి అశోక్ ఎంత గొప్పవాడో
ఎంత మహిమాన్విత శక్తులు అతని దగ్గర ఉన్నాయో అని నమ్మడం మొదలుపెట్టారు. ఇక పెద్ద పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు అందరూ అశోక్ని కలవడానికి క్యూ కట్టడం మొదలుపెట్టారు. అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటున్న పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్యలు, వీళ్ళందరూ అశోక్ దగ్గర క్యూ కట్టడం మొదలుపెట్టారు. జనరల్గా మహిళలు ఎక్కువగా ఈ బాబాల దగ్గరికి వెళుతూ ఉంటారు. అలా వీళ్ళందరికీ సంబంధించిన భార్యలు అశోక్ దగ్గరికి వెళ్ళి తమ అదృష్టాన్ని, జాతకాన్ని పరిశీలించుకోవడం కోసం, తమ సమస్యలు చెప్పుకోవడం కోసం వెళ్ళేవారు. వాళ్ళందరినీ అశోక్ కరాట్ వాళ్ళ చేతులు చూసి, వాళ్ళ సంఖ్యాశాస్త్రాన్ని బట్టి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఫలానా గండం ఉంది, మీకు ఈ అదృష్టం ఉంది అని వాళ్ళ జాతకాలన్నీ చెప్పడం మొదలుపెట్టారు. కొంతమంది వెళ్ళి తమ సమస్యలన్నీ చెప్పుకునేవాళ్ళు. నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అలాగే ఇంటి సమస్యలు, నా కూతురికి పెళ్ళి ఎప్పుడవుతుంది, వచ్చేలుడు మంచిగా ఉంటాడా లేకపోతే సాగు కొడతాడా, నా ఆస్తులు ఇంకా పెరుగుతాయా, ఇలా ఎవడి సమస్య వాళ్ళది. ఏ సమస్యలు లేని వాళ్ళు కూడా నాకు ఏ సమస్య లేదు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఈ బాబా కెప్టెన్ అశోక్ కాస్త అశోక్ బాబాగా కొత్త అవతారం ఎత్తాడు. అందరూ అశోక్ బాబా దగ్గర దైవాంశిక సంభూతులు, శక్తులు ఇవన్నీ ఉన్నాయని నమ్మడం మొదలుపెట్టారు. దాంతోపాటే డబ్బులు కూడా వచ్చి పడుతూ ఉండేవి. ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు వచ్చి దర్శించుకుంటున్నారు. దాంతో డబ్బులు కూడా ఇస్తూ ఉండేవారు. అలా అశోక్ బాబా కొన్ని ఏళ్లలోనే దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు సమకూర్చుకున్నాడు. విలాసవంతమైన గెస్ట్ హౌస్, ఆఫీస్, విలాసవంతమైన జీవితం, ఇదంతా హ్యాపీగా గడపడం మొదలుపెట్టాడు. అప్పుడే అశోక్ బాబా అనే ఈ దొంగ బాబా ఒక కొత్త దుకాణం తెరిచాడు. తన దగ్గరికి గొప్ప గొప్ప కుటుంబాలకు చెందిన మహిళలు వాళ్ళందరూ వస్తున్నారు. మహిళల మీద కన్నుపడింది. దాంతో ఆ మహిళలకి ప్రసాదం పేరిట మత్తు మందు కలిపి ఇచ్చేవాడు. మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మహిళల మీద అఘాయిత్యం చేసేవాడు. వాటినన్నిటినీ సీసీ కెమెరాల ద్వారా వీడియోలు తీసేవాడు. ఆ వీడియోల్ని ఆ మహిళలకు చూపించి ఎక్కడైనా ఈ విషయం చెప్పారంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి ఆ మహిళల మీద పదే అఘాయిత్యాలు చేసేవాడు. అలా ఆ మహిళల కూతుళ్ళని, ఆ కుటుంబాలకు సంబంధించిన మహిళల్ని, కూతుళ్ళని రకరకాలుగా లోపరుచుకొని కొంతమందికి భయపెట్టి మీ జాతకం అది బాగలేదు, ఫలానా విధంగా చేస్తే మీ జాతకం మారిపోతుంది, అదృష్టం కలిసి వస్తుందని నయానా భయానా వాళ్ళని భయపెట్టి వశం చేసుకొని వాళ్ళ మీద అఘాయిత్యం చేసేవాడు. ఆ అఘాయిత్యాన్ని అంతటినీ తన రూమ్లో సీక్రెట్గా ఏర్పరిచిన సీసీ కెమెరాల ద్వారా వీడియోలు తీసి ఆ వీడియోలను వాళ్ళకి చూపించి మళ్ళీ ఆ మహిళల మీద అఘాయిత్యాలు చేసేవాడు. అలాగే డబ్బులు కూడా గుంజేవాడు. ఈ విధంగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో ఒక అమ్మాయికి వాట్సాప్లో ఒక ఫోటో వచ్చింది. అశ్లీలంగా ఉన్న ఫోటో అది తనదే. ఆ యువతి ఆలోచించింది, ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో తన ఫోటోని ఆ విధంగా రూపొందించి ఉంటారని పెద్దగా పట్టించుకోలేదు. ఆ ఫోటో వచ్చిన తర్వాత ఇటువంటి ఫోటోలు నా దగ్గర ఎక్కువగా ఉన్నాయి, మర్యాదగా నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ ఫోటోలన్నింటినీ సోషల్ మీడియాలో పెడతానని ఒక మెసేజ్ కూడా వచ్చింది. కానీ ఆ యువతి పెద్దగా పట్టించుకోలేదు. ఒకసారి ఆ యువతి గుడికి వెళ్ళింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అప్పుడు ఒక వ్యక్తి ఈ యువతి దగ్గరికి వచ్చి తన ఫోన్లో ఒక వీడియో చూపించి, ఫోటోలే కాదు నీ అశ్లీల వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, మర్యాదగా నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోయామంటే వీటినన్నింటినీ సోషల్ మీడియాలో పెడతానని చెప్పి గుంపులో కలిసిపోయాడు. ఆ యువతికి భయం వేసింది. ఇంటికి వచ్చింది, ఆలోచించింది. కానీ అధైర్యపడకుండా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఆ యువతి దగ్గర ఉన్న ఎవడైతే పంపించాడో నంబర్ తీసుకున్నారు. ఆ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి పేరు నీలేష్ జాదవ్. నీలేష్ జాదవ్ నుంచి వాడి మొబైల్ ఫోన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ మొబైల్లో ఉన్న గ్యాలరీలో చూస్తే ఎన్నో అశ్లీల వీడియోలు కనిపించాయి. మహిళలందరూ ముఖాలు కనిపిస్తున్నాయి, కానీ పురుషుడు ముఖం మాత్రం కనిపించడం లేదు. ఆ పురుషుడు ముఖం మీద బ్లర్ లేదా ఏదో ఒక ఎమోజీతో కవర్ చేశారు. పురుషుడు ముఖం మాత్రం కనిపించడం లేదు. నీలేష్ జాదవ్ ఎవరాని ఆరాధిస్తే నీలేష్ జాదవ్ ఈ అశోక్ బాబా ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాడు. పోలీసులు మరి అశోక్ బాబా ఆఫీసులో పనిచేస్తున్నాడంటే న్యాచురల్గా అశోక్ బాబాను కూడా విచారించాలి. పోలీసులు అశోక్ బాబా ఆఫీస్కు వెళ్ళారు. అశోక్ బాబా పోలీసుల మీద రివర్స్ అయ్యాడు. నన్ను కూడా ఎంతోమంది బెదిరించారు. ముఖ్యంగా ముంబైకి చెందిన 2 వ్యాపారవేత్తలు నా వీడియోలు, నా ముఖమున్న వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయంట. ఎంతోమంది మహిళల చేత నేను
అశ్లీలంగా ఉన్నానన్న వీడియోలు నాకు పంపించి నన్ను కూడా 5 కోట్ల రూపాయలకి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని పోలీసులకి రివర్స్లో కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో పోలీసులు ఏమీ చేయలేక అదంతా రికార్డ్ చేసుకుని వచ్చేశారు. ఇక్కడ పోలీసుల అదుపులో ఇంకా నీలేష్ జాదవ్ ఉన్నాడు. వాడిని ఇంకా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఇదే నెల అంటే మార్చి 17వ తారీఖు ఒక గొప్పింటి ఒక బాగా పలుకుబడి కుటుంబానికి చెందిన ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్లో నేను ఈ అశోక్ బాబా గొప్పతనం గురించి మహిమల గురించి విన్నాను. నేను నా గురించి నా కుటుంబం మంచి కోసం ఆ బాబా దగ్గరికి వెళ్ళి కలిశాను. ఆ బాబా ప్రసాదం అని చెప్పి మత్తు మందు కలిపిన ప్రసాదాన్ని నాకు ఇచ్చాడు. నేను అది తిన్నాను. మత్తులోకి వెళ్ళిపోయాను. మత్తు వదిలిన తర్వాత చూసుకుంటే నా ఒంటి మీద దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నా మీద అఘాయిత్యం చేశాడని నేను తెలుసుకున్నాడు. ఆ అశోక్ బాబా వికృతంగా నవ్వుతూ ఇదంతా నేను వీడియో తీశాను, నువ్వు నేను చెప్పినట్టు వినుకుంటే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని నన్ను బెదిరించాడు. దాంతో నేను భయపడిపోయాను. నా పరువు నా కుటుంబ పరువు పోతుందని నేను మిన్నకుండిపోయాను. దాన్ని ఆసరాగా తీసుకొని ఆ అశోక్ బాబా నన్ను పదే నన్ను పిలిపించి నా మీద ఎన్నోసార్లు అఘాయిత్యం చేశాడు. ఇలా 2 సంవత్సరాల నుంచి నా మీద అఘాయిత్యం చేస్తున్నాడు. ఇక తట్టుకోవడం నా వల్ల కాలేదు. అతడి అఘాయిత్యాన్ని భరించలేకపోయాను. అందుకే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నానని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ పెద్ద పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళందరూ ఆలోచించారు. మామూలు ఒక పేద మహిళ లేక ఒక సామాన్య మహిళ ఇచ్చుంటే పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ కంప్లైంట్ ఇచ్చింది ఒక గొప్పింటికి చెందిన మహిళ. దాంతో పోలీసులు ఏం చెయ్యాలా అని ఆలోచించారు. ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ మహిళ డైరెక్ట్గా అశోక్ బాబా మీద కంప్లైంట్ ఇచ్చింది. అంతకుముందు 2025 డిసెంబర్ నెలలో ఒక యువతి కంప్లైంట్ ఇచ్చింది. కానీ అందులో అశోక్ బాబా పేరు లేదు, నీలేష్ జాదవ్ పేరు మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఈ మహిళ డైరెక్ట్గా అశోక్ బాబా మీద కంప్లైంట్ ఇచ్చింది. దాంతో ఏం చేయాలి? చూస్తేనేమో గొప్పింటి మహిళ. పోనీ ఏమైనా యాక్షన్ తీసుకుందామంటే ఇక్కడ ఉన్నవాడు మామూలు మనిషి కాదు, అశోక్ బాబా దైవాంశ సంబుద్ధుడిగా కీర్తించబడుతున్నవాడు. అశోక్ బాబాని సందర్శించుకునే వాళ్లలో అనుచరుల్లో భక్తుల్లో సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్యలు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతోమంది పెద్ద పోస్టుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్యలు. మరి ఇటువంటి అశోక్ బాబాని అరెస్ట్ చేయడం ఎలా? అందుకనే పోలీస్ ఆఫీసర్లందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం కూడా స్పందించింది. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది ఒక గొప్పింటి మహిళ. దాంతో అశోక్ బాబాని అరెస్ట్ చేయాలని నిశ్చయించుకున్నారు. కానీ అశోక్ బాబాని అరెస్ట్ చేయడానికి వెళితే మళ్ళీ భక్తులు బృందము అనుచరులు వీళ్ళందరూ ఎదురుదాడి చేస్తారు. పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది. దాందుకే పోలీసులు ఒక ఐడియా వేసుకున్నారు. ఈ నెల 18వ తారీఖు అశోక్ బాబాకు చెందిన ఒక గెస్ట్ హౌస్కి వెళ్ళి బయట దొంగ 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 అని అరవడం మొదలుపెట్టారు. దాంతో ఇరుగు పొరుగు వారు చుట్టుపక్కల వాళ్ళందరూ బయటకు వచ్చారు. అలా అందరి అటెన్షన్ని పోలీసులు గ్రాప్ చేసి ఆ తర్వాత గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళారు. ఎందుకంటే దొంగ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళారని. అప్పుడే ఆ గెస్ట్ హౌస్లో బెడ్రూమ్లో అశోక్ బాబా చాలా హ్యాపీగా దర్జాగా బెడ్ మీద పడుకొని ఉన్నాడు. ఎందుకు వచ్చాని అడిగితే మీ ఇంట్లోకి దొంగ వచ్చాడని పోలీసులు అశోక్ బాబాకు చెప్పి అశోక్ బాబానే అరెస్ట్ చేశారు. అశోక్ బాబా గెస్ట్ హౌస్లో అశోక్ బాబాకు సంబంధించిన మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్, ల్యాప్టాప్ మిగతావన్నీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అశోక్ బాబాని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఏ పోలీసులైతే అశోక్ బాబా అనబడే ఈ దొంగ బాబా దగ్గరికి వెళ్ళి తమ జాతకాలు చూపించుకున్నారో అవే పోలీసులు వాళ్లే అశోక్ బాబాని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత వాడికి సంబంధించిన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్ ఇవన్నీ పరిశీలిస్తే మొత్తం 58 అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. ఆ 58 అశ్లీల వీడియోల్లో 58 మంది మహిళలు ఉన్నారు. కానీ పురుషుడు మాత్రం ఒక్కడే, వాడే ఈ మహానుభావుడు దొంగ బాబా అశోక్ బాబా. దాంతో పోలీసు వర్గాల్లో కలవరం మొదలైంది. మొత్తానికి అశోక్ బాబాని కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టు 14 రోజుల కోసం పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ నెల 24 వరకు అశోక్ బాబా అనబడే ఆ దొంగ బాబా పోలీసుల అదుపులో పోలీసు కస్టడీలో ఉన్నాడు. ప్రస్తుతానికి పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. అశోక్ బాబా దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న 58 వీడియోలైనా లేకపోతే 158, 258
ఇంకా ఎన్ని వీడియోలు ఉంటాయన్నది పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో అశోక్ బాబా ఉన్నాడు. మరి ఆ 58 అశ్లీల వీడియోలో ఉన్న మహిళలందరూ ధైర్యం చేసి ముందుకొస్తారా, లేకపోతే తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోతారా అన్నది కాలమే చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ ఇస్తేనే అశోక్ బాబా అనబడే ఈ దొంగ బాబా కేసు స్ట్రాంగ్ అవుతుంది. మీరు చూసిన ఆ అశ్లీల వీడియోలో అది అశోక్ బాబా అనే ఈ దొంగ బాబా ఆఫీసులోనే మీరు ఆ వీడియోలో గమనిస్తే ఒక అద్దం ఉంది. అద్దానికి అవతల వైపు ఉన్న రూములో ఎంతోమంది వీడి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. అలా అంతమంది ఉండంగా ఆఫీసులోనే ఆ మహిళతో అంత అశ్లీలంగా అంత అసభ్యంగా ప్రవర్తించాడంటే వాడి బలుపు, వాడి పొగరు, వాడి ధైర్యం ఏం చూసుకునో అర్థం కావట్లేదు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ దొంగ బాబా దగ్గరికి పేద మహిళలు వెళ్తే మరి చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి బుద్ధి లేదా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ అశోక్ బాబాని ఈ దొంగ బాబా దగ్గరికి వెళ్ళింది పెద్ద పెద్ద వాళ్ళు, గొప్పింటి వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు. మరి ఇంత చదువుకున్న వాళ్ళు ఇటువంటి దొంగ బాబాని ఎలా నమ్మారు అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. భక్తికి భగవంతుడికి మధ్య ఏదో అగరబత్తి అన్నట్టు భగవంతుడికి భక్తుడికి మధ్య మూడో మనిషి ఎవరు ఉండడు. కేవలం భగవంతుడు, భక్తుడు మాత్రమే. భక్తుడు తన మనస్సుతో భగవంతుని చూడాలి తప్పితే ఎవడో మూడోవాడు నేను భగవంతుని చూపిస్తాను, నేనే భగవంతుని అంటే చదువుకున్న వాళ్ళు ఎలా నమ్ముతారో ఎవరికి అర్థం కావట్లేదు. మార్కెట్లోకి ఇటువంటి కొత్త బాబాలు అప్పుడప్పుడు పుట్టుకొస్తూ ఉంటారు. ఇటువంటి దొంగ బాబాలు ప్రతి మతంలో ఉన్నారు. హిందూ మతంలో, క్రిస్టియానీలో, ఇస్లాంలో, అన్ని మతాల్లో ఉన్నారు. కొంతమంది బాబాలు ఇప్పటికే జైలులో ఉన్నారు. వాళ్ళు చేసిన రాసలీలలు అందరికీ తెలిసిందే. కొంతమంది ప్రవచనకారులు కూడా ఏవో సొల్లు కబుర్లవి చెప్పి భక్తుల్ని ఆకట్టుకొని, ప్రజల్ని ఆకట్టుకొని ఏదో ఒక రోజు నోరు జారి ప్రజల చేత మొహం మీద గాండ్రించి ఉమ్మేయించుకుంటున్నారు. రీసెంట్గా ఒక ప్రవచనకారుడు గుడ్డు, గాడిద గుడ్డు, శోభనం పెళ్లి కొడుకులు అని ఏదో వాగి ఇప్పుడు నెటిజన్ల అందరి చేత ముఖం మీద గాండ్రించి ఉమ్మేయించుకుంటున్నాడు. ఆ పండితుడు ఇంత బతికి ఇంటెనకాల సచ్చినట్టు ఇప్పుడు ఆ పండితుడికి కష్టకాలం వచ్చి పడింది. ఈ పరాభవ నామ సంవత్సరంలో మొదటి పరాభవం పొందిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఎందుకు వచ్చిన రాజకీయాలు, ఏదో మంచి ఆధ్యాత్మిక భగవంతుడికి సంబంధించిన విషయాలు అవన్నీ అప్పుడప్పుడు చాలా మంచిగా చెప్తూ ఉండేవాడు. కొద్ది గొప్ప గౌరవాన్ని సంపాదించుకుని అనవసరంగా రాజకీయాలు మాట్లాడి గుడ్డు గాడిద గుడ్డలి ఇప్పుడు అందరి చేత ముఖం మీద గాండ్రించి ఉమ్మయించుకుంటున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సరే, రేపో మాపం మళ్ళీ బయటకు వస్తాడు, క్షమాపణ చెప్తాడు. కాబట్టి ముందుగా ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఇటువంటి దొంగ బాబాల్ని, సొల్లు కబులు చెప్పేవాళ్ళని నమ్మకుండా తమంతట తామే అన్ని విషయాలు తెలుసుకొని విజ్ఞతతో ఆలోచించుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే ఇదే విధంగా మోసపోతారు. ఇప్పుడు చూడండి, ఈ అశోక్ బాబా అనే ఈ దొంగనాకుడు చేతిలో 58 మంది మహిళల వీడియోలు ఉన్నాయి. అదృష్టవశాత్తు ఒక్క వీడియో మాత్రమే బయటకు వచ్చింది. నేను కోరుకునేది ఏంటంటే మిగతా వీడియోలు బయటకు రాకూడదు. ఎందుకంటే అవి మహిళల ఆత్మగౌరవానికి సంబంధించింది, వాళ్ళ మానానికి సంబంధించింది. కాబట్టి మిగతా వీడియోలు బయటకు రాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుని ఆ అశోక్ బాబాని ఎలా శిక్షించాలంటే మళ్ళీ ఇటువంటి వేషాలు వేయడానికి, మళ్ళీ ఇటువంటి బాబాలు పుట్టుకు రావడానికి వెన్నులో వణుకు పుట్టాలి. ఆ విధంగా ప్రభుత్వము, పోలీసులు గట్టిగా చర్యలు తీసుకొని అశోక్ బాబాని కఠినంగా శిక్షించాలని నా తరఫున, మీ తరఫున కోరుకుంటున్నాను. మరొక క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.